హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మాకు ప్రజెంట్ హైదరాబాద్లో ఫుల్గా వర్షం కురుస్తుంది. అందుకనేసి బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఈ విధంగా ఆరేస్తున్నాను అనమాట. బాల్కనీలో అస్సలు ఆరడం లేదు. డే టైం అంతా బాల్కనీలో వేసేసి నైట్ టైం వచ్చేసరికి ఇంట్లోకి తీసుకొచ్చి ఆరేస్తున్నాను. సో కొన్ని మాత్రం బాల్కనీలో, కొన్ని ఇంట్లో ఆరేస్తున్నాను అనమాట. లోపల ఫ్యాన్ వేస్తాను కాబట్టి ఆరుతాయి అనేసి. సో ఇలా చైర్ల మీద ఇలా ఆరేసి వస్తుంది. వర్షం వస్తే మాకు ఇలానే ఉంటుంది సిచ్యుయేషన్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి పెసరపప్పు చేస్తున్నాను. పెసరపప్పుకి పప్పు నానబెడుతున్నాను. పెసరపప్పు పొట్టు ఉంటాయి కదా, ఆ పెసరపప్పు తీసుకుంటున్నాను. వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. సో ఈ చిన్న కప్పు అయితే మాకు సరిపోతుంది అనమాట. నైట్కి వచ్చేసేసి మళ్ళీ వేరేది చేస్తాను అనమాట. పెసరపప్పుని తీసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మామూలుగా మనం డైరెక్ట్ పప్పు చేయడం కంటే ఇలా ఫ్రై చేసేసి ఒకసారి పప్పు చేసామనుకోండి, పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారనిద్దాము. సో పప్పుకి కాంబినేషన్గా కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. అందుకోసం అనేసి కాకరకాయలు తీసుకొని పైన స్కిన్ అంతా తీసేస్తున్నాను. సో కొంతమంది ఏమిటంటే ఇలానే డైరెక్ట్గా కట్ చేస్తారు, కానీ నాకు మొదటి నుంచి పైన స్కిన్ తీసేసి చేయడం అలవాటు. అందుకనేసి పైన స్కిన్ తీస్తున్నాను మొత్తం కూడా. సో ఇది వచ్చేసి మధ్యాహ్నం వరకే అండి. ఇంకా నైట్కి వచ్చేసరికి మా ఆయనకి వచ్చేసి ఆకుకూర చేసేసి, నాకు మా ఆయనకి జొన్న రొట్టె చేసుకుంటా, పిల్లలకి వచ్చేసి రైస్ వండుతాను. అందుకనేసి కొద్దిగా చేస్తున్నాను పప్పు అనేది. ఇప్పుడు వచ్చేసి ఇంకా కాకరకాయలను కట్ చేస్తున్నాను. సో ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ వెల్లుల్లి కారం అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. మా ఆయనకి అండ్ మాకి రాకి ఇలా చేస్తేనే బాగా నచ్చుతుంది అనమాట. చాలా బాగుంటుంది, అస్సలు టేస్ట్ లేకుండా చాలా ఎమ్మీగా ఉంటుంది కాకరకాయ వెల్లుల్లి కారం అనేది. ఈ విధంగా రౌండ్గా చక్రాల మాదిరిగా కట్ చేసుకోవాలి కాకరకాయలను. సో పలుచగా, ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా కట్ చేసుకొని, మరీ మందగా కట్ చేసుకుంటే కనుక ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ నేను కింద న్యూస్ పేపర్ పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. సో వేస్టేజ్ అంతా ఈ పేపర్లో వేసేసి డైరెక్ట్గా ఈ పేపర్ తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను అనమాట. సో కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటుంది. అందుకనేసి నేను పేపర్స్ అన్నీ కట్ చేసి పక్కనే పెట్టుకుంటాను. కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇలా పేపర్ తీసుకొని కట్ చేసి వేస్టేజ్ అంతా అందులో వేస్తాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో సాల్ట్, కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇలా కాకరకాయ ముక్కల్ని ఈ వాటర్లో ఒక అరగంట వరకు నానబెట్టుకుంటే కనుక వాటిలో ఉండే చేదంతా పోతుందన్నమాట. ఈలోపు ఇవి పెసరపప్పు కూడా చల్లారింది. ఈ పెసరపప్పుని ఇప్పుడు ఒక 2 times or 3 times కడుక్కోవాలి వాటర్లో. సో ఈ విధంగా కడుగుతున్నాను అనమాట వాటర్లో నీట్గా. ఇలా కడిగేసిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేస్తున్నాను. సో ఎందుకంటే ఎండింగ్లో నేను నిమ్మరసం యాడ్ చేస్తాను పెసరపప్పులో. సో ఇలా పెసరపప్పులో నిమ్మరసం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకనేసి చింతపండును కొద్దిగా వేసాను. అండ్ ఇక్కడ నేను టమాటో కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి కొద్ది వరకు వేసాను చింతపండు అనేది. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్, మామూలుగా మనం రెగ్యులర్గా పప్పులో వేసేటివి యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ అంటే మన స్పైసీకి తగ్గట్టు యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న పెసరపప్పుకు తగ్గట్టు ఒక 6 or 7 వరకు తీసుకున్నాను పచ్చిమిర్చిని. ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఆనియన్ని, ఒక టమాటోని వేసాను అనమాట. అంటే కొద్దిగా తీసుకున్నా కాబట్టి పప్పు దానికి తగ్గట్టు ఇవన్నీ యాడ్ చేశాను. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని అంతా వేసుకొని వాటర్ని ఇవన్నీ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ వేసుకుంటే కనుక ప్రెషర్ కుక్కర్ నుండి బయటకు వస్తుంది అనమాట వాటరు. అందుకనేసి అవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టాను. ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. సో అది కుక్ అయ్యేలోపు ఇక్కడ గిన్నెలన్నీ నైట్ తోమేసి పెట్టుకున్నాను. ఆ గిన్నెలన్నీ నీట్గా సర్దుతున్నాను అనమాట. సో నేను రోజు నైటే అన్నం తిన్న వెంటనే గిన్నెలన్నీ కడిగేస్తాను అనమాట. సో పొద్దున్న రిలాక్స్గా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు, అంటే ఇల్లు ఊడ్చి తడిబట్ట పెట్టచ్చు అనేసి. సో నేను నైటే గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అంతా కూడా. సో ఇప్పుడు వచ్చేసి కిచెన్లో గిన్నెలన్నీ కడిగేసినటువన్నీ సర్దుతున్నాను. సో కిచెన్ టూర్ అనేది త్వరలోనే చేస్తానండి. సో కొంచెం ఆర్గనైజ్ చేసుకుని నీట్గా ఏ విధంగా సర్దుకున్నానో నేను అది అనేది వీడియో చేస్తాను. సో సర్దిన కొన్ని రోజుల వరకే అండి, మళ్ళీ హడావిడిగా తీసేస్తామా గిన్నెలన్నీ ఎక్కడంటే అక్కడ ఉంటాయన్నమాట.
సో సర్దిన ఒక 2 డేస్ ఏమంట, ఒక 2 to 3 డేస్ నీట్గా ఉంటాయి. అదిగోండి చూడండి గిన్నె అన్ని పడిపోయింది. సో ఏదైనా గిన్నె అవసరమైతే తీస్తానా, ఇంకా ఆ ప్లేస్లో పెట్టకుండా మర్చిపోయేసరికి ఇంకా మిగతా వాటికి కొంచెం వాటి స్పేస్ పోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక మ్యాట్ వేస్తున్నాను. గిన్నెలు తోమిన తర్వాత మనకి కింద వాటర్ అంతా వచ్చి తేమ అవుతుంది కదా, ఇలాంటి ఒక డోర్ మ్యాట్ వేసామంట. ఇది మా పెళ్ళైన కొత్తలో ఊర్లో తీసుకున్నట్ట, ఆలగడ్డల్లో తీసుకున్నాను. సో అవి మ్యాట్స్ చిన్నగా ఉన్నాయి, కింద కాళ్ళ కింద వేసుకోవడానికి పనికి రావనేసి కింద ఇంకా యూజ్ చేయలేదన్నమాట. ఒకసారి చూశాను, కాళ్ళ కిందకి పనికి రాలేదనేసి ఇంకా ఇక్కడ కిచెన్కి గిన్నెలు తోమిన తర్వాత స్టాండ్ ఉంటుంది కదా, ఆ కింద స్టాండ్ కింద వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బెడ్ సర్దుతున్నాను. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, స్నానం కూడా అయిపోయింది. సో వాళ్ళు పడుకునే ప్లేస్ అంతా ఇలానే ఉందన్నమాట. సో ఇంకా నాదే డ్యూటీ అనమాట ఇవన్నీ సర్దడము. సో నాకు అక్కడ నీట్గా సర్దితేనే బాగుంటుందండి, లేదంటే చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే ఇంకా నేనే సర్దుకుతున్నా అన్నీ కూడా. సో నీట్గా బెడ్ అంతా సర్దేసి తర్వాత దుప్పట్లన్నీ కూడా మడత పెడుతున్నా నీట్గా. సో నా డైలీ రొటీన్ అంతా మార్నింగ్ ఇలాగే ఉంటుంది. సో ఏమైనా చేంజెస్ అంటే అటు ఇటు చేంజెస్ అవుతాయి అన్నమాట. ముందుగా సర్దేయడము బెడ్, లేదంటే లేట్గా ఇప్పుడు సర్దడము, తర్వాత బట్టలు మడత పెట్టడం, బట్టలు ఆరేయడము, వంట చేయడము, ఇదే అనమాట రొటీన్ అనేది. సో ఈ విధంగా నీట్గా అంతా బెడ్ సర్దాను. సో ఈ రూమ్లో వచ్చేసి అకిర వాళ్ళ నాన్న పడుకుంటారనమాట. నేను చర్విత వేరే రూమ్లో పడుకుంటాము. పిల్లలు ఇద్దరు ఒకటే చోట ఉన్నారనుకోండి పడుకోరనమాట, ఆడుకుంటూనే ఉంటారు ఎంతసేపు అయినా. అందుకనేసి వేరే వేరే రూమ్లలో పడుకోబెడతాను. సో ఈ విధంగా నీట్గా బెడ్ని సర్దేస్తున్నాను. చూడండి ఈ విధంగా నీట్గా ఉంటే బాగుంటుంది అనమాట, లేదంటే చిరాగ్గా అనిపిస్తుంటుంది. నాకు ఇంట్లో వస్తువులు ఎక్కడికక్కడ సర్దుకుంటేనే కొద్దిగా బాగుంటుంది అనమాట, రిలాక్సింగ్గా. లేదంటే కనుక చిరాగ్గా అనిపిస్తుంది. సో బెడ్ సర్దేశాను. ఇంకా బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని వర్షం పడుతూనే ఉందండి మాకైతే కంటిన్యూస్గా. ఒక్కరోజు ఏదో కొద్దిగా గ్యాప్ వచ్చింది, కానీ ఇప్పుడు బట్టలు తీసిన కదా, ఈరోజు వచ్చేసి కొద్దిగా గ్యాప్ అనేది వచ్చింది. లేదంటే కనుక కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట. బట్టలు ఆరలేదు. రోజు నైట్ టైం వచ్చేసరికి బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో చైర్స్ మీద ఇంట్లోనే తీగ కట్టేసి అలా ఆరేస్తున్నాను అనమాట, స్మెల్ రాకుండా ఉంటాయనేసి. లేదంటే స్మెల్ వస్తుంటే ఇంట్లో బాగుండదు అనేసి ఇలా ఇంట్లోకి తీసుకొచ్చి ఆరేస్తున్నాను అనమాట నైట్ టైం వచ్చేసరికి. సో ఇవన్నీ ఆరేసాయి. ఆరిన వెంటనే వీటిని ఫోల్డ్ చేస్తున్నాను. సో బట్టలు చాలా ఉన్నాయండి, ఐరన్ చేయాలి. సో ఆ రోజు ఐరన్ చేసే రోజు కూడా బ్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి పిల్లలవన్నీ మడత పెడుతున్నాను అనమాట, చిన్న పిల్లలవి ఇద్దరివి. సో వాళ్ళవేమో ఐరన్ చేయను, వాళ్ళ కొత్త డ్రెస్సులు అయితేనే ఐరన్ చేస్తాను. డైలీ యూజ్ అయితే ఊరికే ఫోల్డ్ చేసేసి పెడతాను అనమాట. మా ఆయనవి ఉన్నాయి కొన్ని డ్రెస్సులు, నావి కూడా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి ఐరన్ చేసినట్టువి. సో చూపిస్తాను చూడండి, చాలా ఉన్నాయన్నమాట. వీక్లీ వన్ చేస్తాను అనమాట ఐరన్ అనేది. సో ఒకవేళ ఎక్కువనే ఉన్నాయి, టైం కుదిరితే కనుక త్వరగానే చేసేస్తాను, టైం కుదరకుంటే కనుక అలా వీక్లీ వన్స్ చేస్తాను అనమాట. అకిరాకి ఈవినింగ్ హోంవర్క్ చేయించే పని ఉంటుంది, ఆ పనితో నాకు ఈవినింగ్ టైము ఐరన్ చేయడానికి కుదరదు అనమాట. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు నీట్గా ఫోల్డ్ చేసేస్తాను. బట్టలన్నీ ఐరన్ చేసినటువన్నీ పక్కన పెడతాను. సో కింద ఉన్నాయి చూడండి, కింద ఉండేటివన్నీ ఐరన్ చేసినట్టువి. పిల్లలవి మాత్రం వాళ్ళవి అన్నీ సపరేట్ చేసి పెట్టానమాట. ఇంకా మా ఆయనవి బట్టలు సర్దుతున్నాను. మా ఆయనవి ఉంటే కొన్ని ఫోల్డ్ చేసేసి కింద ర్యాక్లో ఉన్నాయన్నమాట ఐరన్ చేసినట్టువి, చాలా ఉన్నాయి ఈసారి వచ్చేసి. అవి పని అయిపోయిన వెంటనే కిచెన్లోకి వచ్చాను అనమాట. సో ఇవి వచ్చేసి ఒక 1/2 అవర్ అయిపోయింది కాకరకాయలు నానబెట్టేసి వాటర్లో. వీటిని ఇప్పుడు ఒకటి పొడిగా ఉండే క్లాత్ మీద ఆరబెడుతున్నమాట. సో వాటర్లో నుంచి తీసేసి మనము ఈ పొడిగా ఉండే క్లాత్ మీద బాగా ఆరనివ్వాలన్నమాట. ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా ఆరనిచ్చేసి తేమ అనేది లేకుండా నీట్గా తుడుచుకోవాలి పొడిగా ఉండే క్లాత్తో. అప్పుడు మనకి ఆయిల్లో వేసిన వెంటనే ఫ్రై అవుతాయి అనమాట. లేదంటే కొద్దిగా ఎక్కువ టైం అనేది తీసుకుంటే, తడిగా ఉండేటి ఆయిల్లో వేసామనుకోండి కొద్దిగా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది ఈ కాకరకాయలు ఫ్రై అవ్వడానికి. అందుకనేసి ఇలా పొడిగా ఉండే క్లాత్ మీద వేసేసి బాగా తుడుస్తున్నాను అనమాట. తేమంతా ఈ క్లాత్ పీల్చుకుందనుకోండి మనకి ఆయిల్లో త్వరగా ఫ్రై అవుతాయి ఈ కాకరకాయ ముక్కలు అనేటివి. సో ఇలానే పెట్టేసాను ఒక 10 minutes వరకు, ఇవంతా కొద్దిగా డ్రైగా తయారవుతాయని. సో ఈ లోపు వచ్చేసి రైస్ని కడిగేస్తున్నాను. అప్పటికి 11 అలా అయింది టైము. సో కరెక్ట్గా 11కి నానబెట్టేసి రైస్ 11:30కి రైస్ కుక్కర్ అనేది ఆన్ చేస్తాను అనమాట. ఇది మటుకు మర్చిపోను, ఇది కరెక్ట్ టైం ఫాలో అవుతాను. ఒక 1/2 అవర్ వరకు బియ్యాన్ని నానబెడతాను ముందుగానే, అప్పుడు రైస్ అనేది బాగా వస్తుంది అనేసి.
ఇలా అంతా కడిగేస్తున్నాను. రైస్ని కడిగేసి ఎసురు వేసి పెట్టాను రైస్ కుక్కర్లో. ఎసురు పెట్టేసి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో రైస్ కుక్కర్ కింద నీట్గా తుడిచేసి రైస్ కుక్కర్లో పెట్టాను అనమాట. ఇంకా ఆన్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి బాల్కనీలో బట్టలన్నీ ఆరేసి ఇంకా బాల్కనీని క్లీన్ చేస్తున్నాను అనమాట. సో బట్టలంతా ఆరేసిన తర్వాత ఒకసారి బాల్కనీ అంతా వాటర్ వేసేసి బాగా క్లీన్ చేస్తాను. సో ఆ పని అంతా పై పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకో కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి 11:30 అయింది. ఇక్కడ వచ్చేసి ఒక 6 విజిల్స్కి పప్పు అనేది ఉడికిందనమాట. ఆల్మోస్ట్ మెత్తగానే కుక్ చేస్తాను, అంటే వెనుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి. ఇంకా పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా చేస్తున్నాను పప్పుని. సో చూడండి ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట పప్పు గుత్తితో. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ కడాయిలో వచ్చేసి పొద్దున పల్లి చట్నీ చేశాను అనమాట. ఆ పల్లి చట్నీకి తిరువాత పెట్టాను ఇందులోనే. సో అదే కడాయిని యూజ్ చేస్తున్నాను, అందుకే కొద్దిగా ఎల్లోగా ఉంది. ఆయిల్ వేసాను. ఆయిల్ ఫ్రై అయిన వెంటనే ఇప్పుడు వచ్చేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవి మాత్రమే వేయాలండి. మామూలుగా మనం రెగ్యులర్గా పప్పులో వెల్లుల్లి అందుకే యాడ్ చేస్తాం కదా, అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి వచ్చేసి ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తేనే సరిపోతుంది అనమాట. సో వెల్లుల్లి వేస్తే ఒకలాగా, వెల్లుల్లి వేయకుంటే ఒకలాగా ఉంటుందన్నమాట ఈ పెసరపప్పు టేస్ట్ అనేది. వెల్లుల్లి వేయకుంటేనే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు అనేది. సో మా అమ్మ ఇలానే చేస్తుంది అనమాట. సో మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ పప్పు అనేది. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. సో ఇది కొద్దిగా వేడిగా ఉంది, అందుకనేసి ఇందులో నేను నిమ్మరసాన్ని యాడ్ చేయలేదు. కొద్దిగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పప్పు అనేది, కమ్మగా ఉంటుంది నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల. మీరు కావాలనుకుంటే ఇలా అయినా తినచ్చు, కానీ నిమ్మరసం యాడ్ చేస్తే ఇంకా అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంకో స్టవ్ మీద వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పొడిగా ఉండే క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, వాటిని వేసుకోవాలన్నమాట. అంటే ఒకసారి ఆయిల్ ఎన్ని వరకు సరిపోతాయో అన్ని వరకు వేసుకోవాలి. వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మనము. సో ఇక్కడ వచ్చేసి పక్కన ఒక ప్లేట్ పెట్టాను, ఎందుకు అనుకుంటున్నారా, ఇది వచ్చేసి టీ కప్కి సాసర్ వస్తుంది కదా, ఆ సాసర్ అనమాట. మనం వంట చేసేటప్పుడు కర్రీస్లలో యూజ్ చేస్తాం కదా, అవి స్పూన్స్, గంటెలు అవన్నీ పెట్టుకోవడానికి కింద పెట్టకుండా ఇలా సాసర్ మీద పెడతాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి మంచి కలర్ చేంజ్ అయ్యాయి కదా కాకరకాయ ముక్కలు, వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేసి ఒక టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇదే విధంగా మిగతా కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. సో ఇవి ఒక పక్క అవుతూనే ఇంకో పక్క వచ్చేసి గిన్నెలన్నీ తోమేస్తున్నాను అనమాట. అంటే నేను ఎప్పుడైనా సరే ఒక స్టవ్ మీద కర్రీస్ పెట్టుకొని పక్కనే కదా సింక్ అనేసి గిన్నెలన్నీ తోమేస్తున్నాను. అంటే అట్ ది సేమ్ టైం నాకు 2 పనులు అవుతాయి, టైం అనేది సేవ్ అవుతుంది కదా, అందుకనేసి అంటే మధ్య మధ్యలో చెక్ చేస్తుంటాను అనమాట. చెక్ చేస్తూ గిన్నెలన్నీ కడిగేస్తుంటాను అనమాట. అలా అయితే నాకు ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని వరకు తోమేసాను గిన్నెలు. ఇంకా ఈ లోపు వచ్చేసి ఇవి కూడా ఫ్రై అయ్యాయి, మంచి కలర్ వచ్చాయనేసి ఆయిల్ నుండి తీసేసాను. సో ఈ ఆయిల్ని వడబోసుకోవాలన్నమాట. పక్కన వేరే బౌల్లోకి మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనము ఈ ఆయిల్ని వచ్చేసి నేను టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ స్ట్రైనర్తో స్ట్రైన్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఇందులో కాకరకాయలు ఫ్రై చేసాం కదా, కాకరకాయలు ఫ్రై చేసినప్పుడు కొద్దిగా కాకరకాయల నుంచి చిన్న చిన్నవి అవి వచ్చాయి కదా, కాకరకాయల నుంచి చిన్న చిన్న ముక్కలు, ఆ చిన్న ముక్కలు అన్నీ కూడా సపరేట్ అయ్యి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా అనేసి నేను ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని వడబోస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ఏదైనా మనము ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఆయిల్ని వెంటనే డైరెక్ట్గా అందులో వేయనమాట. ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని వడబోస్తాను అనమాట. అప్పుడు క్లీన్గా ఉండే ఆయిల్ అంతా కిందికి వస్తుంది. సో కొద్దిగా ఏదైనా ఉండదు కదా చిన్న చిన్న రవ్వలు అలాంటివి మనం వంట చేసినప్పుడు అవన్నీ పక్కకు వస్తాయి. చూడండి ఈ విధంగా వస్తాయనేసి నేను ఈ టిప్ అనేది ఫాలో అవుతాను. మనం పండగలప్పుడు వడలు వేసుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా నేను ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని ఆయిల్ని వడబోసుకుంటాను అనమాట. సో తర్వాత ఇది వచ్చేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయ వెల్లుల్లి ఫ్రై అనేది. అందుకోసం అనేసి నీట్గా తుడుస్తున్నాను టిష్యూ పేపర్తో. చూడండి ఇప్పుడు క్లీన్గా ఉంది కదా కడాయి అనేది. ఇప్పుడు ఇందులోనే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. సో నాది వచ్చేసి చిన్న స్పూన్ అండి, 3 స్పూన్స్ అనేసరికి చాలా కొద్దిగానే వస్తుంది చూడండి ఆయిల్ అనేది.
ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కదా, పెద్దగా ఆయిల్ అనేది అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ మధ్యలో కలుపుకోవాలి ఒకసారి అంతా కూడా ఈ ఆనియన్స్ని. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ ఎండు కొబ్బరి తురుము, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కారం పొడి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అదేవిధంగా మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారము, ఆ కారంని కూడా వేసుకోవాలి. అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పెసరపప్పు కూడా చల్లారింది కదా, అందుకే ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకు పెసరపప్పు కమ్మగా రుచిగా తయారైపోతుంది. కానీ అడిషనల్ టేస్ట్ అంతా నిమ్మరసంలోనే ఉంటుంది అన్నమాట. నిమ్మరసం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది. సో రెసిపీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 12:40 అయింది. సో కిచెన్ అంతా చూడండి వంట కంప్లీట్ అయిపోయేసరికి ఈ విధంగా ఉందన్నమాట. సో అన్నీ ఎక్కడికక్కడివి నీట్గా సర్దుతున్నాను. ఇందులో వచ్చేసి హాట్ వాటర్ కాంచాను అనమాట పిల్లలకి. సో కాచిన వాటర్ తాపుతాను వాళ్ళిద్దరికి. అవన్నీ ఈ ఫ్లాస్క్లోకి తీసుకుంటున్నాను వాటర్ని. సో ఈ వాటర్ చాలా వేడిగా ఉన్నాయి, అందుకనేసి అలానే పెట్టామంట ఓపెన్ చేసేసి. ఇప్పుడు అంతా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ అంతా తీసేసి సింకులో వేసేసి అనమాట. సింకులో వేసేసి ఇందాక మనం పెసరపప్పులో నిమ్మరసాన్ని పిండి కదా, ఆ నిమ్మ చెక్కలు వాటర్ తీసుకొని ఆ వాటర్తో కిచెన్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేస్తున్నాను. జిడ్డు అంతా పోతుందనేసి. నిమ్మరసం చాలా యూజ్ అవుతుందండి క్లీనింగ్ పర్పస్, అందుకనేసి నిమ్మరసం చెక్కతోనే అంతా క్లీన్ చేస్తున్నాను. సో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అనేటివి ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఆ గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను. ఇందాక మనం కడాయి నేను పొద్దున పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను కదా, అదే కడాయిలో పప్పు కూడా తిరువాత వేసాను కదా, కొద్దిగా అది కలర్ చేంజ్ అయిపోయింది. సో దాన్ని వచ్చేసి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నాను. మనం ఇలా స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేసి క్లీన్ చేసామనుకోండి, కొద్దిగా మాడిపోయినవి అవి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. పెద్దగా స్ట్రెయిన్ అయ్యాల్సిన అవసరం లేదు. మనము చూడండి ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చాలా షైనీగా వస్తుంది. చూపిస్తాను చూడండి వాష్ చేసిన తర్వాత వాటర్లో. చూడండి చాలా క్లీన్ అయింది, వైట్గా వచ్చింది చూడండి. ఇందాక పప్పు పెట్టేటప్పుడు కొద్దిగా ఎల్లోగా అలా ఉన్నది కదా ఇది కడాయి వచ్చేసి. చూడండి ఇప్పుడు చాలా వరకు క్లీన్ అయిపోయింది స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేసి క్లీన్ చేయడం వల్ల. సో కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా సింక్ కడిగేస్తున్నాను అనమాట. సింక్ కడిగేసి నీట్గా తుడిచేస్తున్నాను అంతా కూడా. సో ఆల్మోస్ట్ నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. ఫైనల్గా వచ్చేసి కిచెన్ మొత్తం క్లీన్గా ఉంది. నేను వెళ్ళేసి ఇంకా 12 అయింది కరెక్ట్గా. రైస్ కుక్కర్లో రైస్ కూడా అయ్యింది. 11:30 కుక్కర్ ఆన్ చేశాను. కుక్కర్ ఆన్ చేసేసి కుక్ అయింది రైస్. ఇంకా నేను వెళ్ళేసి స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చేసరికి అకీరా కూడా రెడీ అయ్యాడు. సో పదండి ఫుడ్ పెట్టేస్తాను పిలుచుకెళ్తున్నాను అనమాట. వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాను. వాళ్ళ క్లాస్ అకీరాకి ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది 1:10కి. ఆలోపు ఇద్దరు పిల్లలకి నేను ఫుడ్ తినిపించుకోవాలి. సో వేడివేడిగా రైస్ అనేది ఉంది. ఇంకా ప్లేట్లోకి తీసుకుంటున్నాను రైస్ని, పెసరపప్పుని అండ్ కాకరకాయ వెల్లుల్లి కారము. సో ఇలా చేస్తే అకీరాకి చాలా ఇష్టం అన్నమాట. కాకరకాయ వెల్లుల్లి కారం అనేది చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ రైస్ పెడుతున్నానా, అకీరా మొబైల్ తీసుకున్నాడు. కరెక్ట్గా అన్నం తినేటప్పుడు సెల్ అంటామా, అందుకనేసి కరెక్ట్గా అన్నం తినేటానికి వాడి చేతిలో సెల్ ఉంటుంది. చూడండి ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు ఎలా చూస్తున్నారో సెల్లులో బొమ్మలు. నేను వచ్చేసి ఇద్దరికి ఫుడ్ తినిపించేస్తున్నాను. అంటే ఒకటేసారి ఫుడ్ పెట్టుకొచ్చేసి ఇంక ఇద్దరికి తినిపిస్తాను అనమాట, ఒక పని అయిపోతుంది అనేసి.
ఎందుకంటే మళ్ళీ అకిరాకి 1:10కి క్లాస్ స్టార్ట్ అయితే పాపకి తినిపించడానికి కష్టం అవుతుంది. సో మా ఆయనకి వీలైతే ఆ టైంకి తను కూడా వస్తాడనమాట లంచ్ టైంకి. అప్పుడు నాన్న దగ్గర తింటుంది పాప అనేది. ఒక్కోసారి నా దగ్గర, ఒక్కోసారి వాళ్ళ నాన్న దగ్గర తింటుంది. సో ట్రైపాడ్ పెట్టాను కదా ఎదురుగా, మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. అత్తమై కింది దిగేసి వస్తుంది చూడండి, ఆ మొబైల్ని కదిలిస్తుంది వచ్చి కిందికి వచ్చేసి. సో అకిరాకి ఫుడ్ తినిపిస్తున్నా. అట్ ద సేమ్ టైం చరిత కింద నిలబడింది, తనకి తినిపిస్తున్నాను. సో నా దగ్గర కొద్దిగా, వాళ్ళ నాన్న దగ్గర కొద్దిగా తింటుంది ఫుడ్. సో పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసి ఇంకా వాడి క్లాస్ దగ్గర కూర్చున్నాము. సో వాడి క్లాస్ షూట్ చేద్దామంటే కరెక్ట్గా నా మొబైల్లోనే, వీడియో తీసే మొబైల్లోనే క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి చరిత ఎందుకు ఊరికి ఎలా నవ్వుతుందో. ఏమ్మా నవ్వుతున్నావు చర్వి ఇజ్జుడు? సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.